చదువుపై మంచి ఆసక్తి కనిపించారు. తొలి విద్యాభ్యాసాన్ని వీటీ కాలేజీ జవహర్ నగర్ సింగారగూడలో చదివారు 1 నుంచి 10th వరకు. తర్వాత గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో మెకానికల్ డిప్లొమా చేసి 1986 లో కంప్లీట్ చేశారు. తర్వాత నవంబర్ 88 లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మన ప్రెస్టీజియస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సీనియర్ ట్రైనింగ్ గా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1995 లో IIM లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తన కృషి అంకిత భావంతో ఏఎస్పీ పక్కన కాస్తూ సీనియర్ మేనేజర్ గా చేరి చార్జ్ మ్యాన్ నుంచి సీనియర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ గా రిటైర్ అవుతున్నారు. తన కెరీర్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి తన జూనియర్లకు ఆదర్శంగా నిలిచారు. కుటుంబ పరంగా జయరాం గారు ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఊర్లను తిరగడం. 15 మే 1993 లో శ్రీమతి అరుణ్ గారిని వివాహం చేసుకున్నారు. అందమైన వీరికి ఒక్క కూతురు చైత్ర జన్మించారు. 27 ఆగస్టు 2021లో ఆషిక్ కొల్లి గారితో వివాహం చేశారు. వీరిద్దరూ ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు. వీరు జయరాం గారు ఒక సహోద్యోగి మాత్రమే కాకుండా మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు మరియు కుటుంబ సభ్యుడు. మన బ్యాచ్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. వీడు మామూలుగా యంగ్ బాయ్ లాగా ఉండడం జనరల్ గా చాలా మందికి కనిపించాలని ఆతృత అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఏది మాట్లాడి జాగ్రత్త మాట్లాడు. వీడు దిల్సే యంగ్ బాయ్. మామూలు గెటప్పే కాకుండా అక్కడ ఉండిపోయాడు. 1988 లోనే ఉండిపోయాడు. జనరల్ గా మేము కూడా మేనేజ్ చేయడానికి ఏదో పైన రంగేసి కింద చీనేసి ఏదో మేకప్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఈ బొట్ట ఆపట్లేదు. కానీ వాడికి మాత్రం అక్కడే ఉండిపోయింది. అలాంటి జయరాము. సో జయరాము ఇలాగే నిండు